ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు గడుస్తూ ఉంది. ఆటో కార్మికులకు సంబంధించి 12,000 వేతనం కావచ్చు, వాళ్ళ ఛార్జీలు కావచ్చు, ఫ్రీ బస్సు పథకం వల్ల కూడా వీళ్ళకి జరుగుతున్న అన్యాయాలు కావచ్చు, వాళ్ళకు గతంలో ఉన్నటువంటి ఆటో స్టాండ్ల విషయంలో కూడా ఆటో స్టాండ్లను ఎత్తేయడం కూడా జరుగుతుంది. వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోవడం వల్ల కూడా చలాన్లు విధించడం, వీళ్ళ బతుకులు అనేవి కంప్లీట్గా రోడ్డు మీదకి వచ్చినాయని చెప్పేసి కూడా ఈరోజు బీఎంఎస్ యూనియన్ తరఫున కూడా మహాధర్నా అనేది చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి బీఎంఎస్ నాయకులు మనతో పాటు ఉన్నారు. అసలు ఈ ఆటో కార్మికుల డిమాండ్లు ఏ విషయంలో ప్రభుత్వం దృష్టికి చేరవేస్తారో కూడా అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న, ఎట్లా ఉంది వీళ్ళ సమస్యల పట్ల మీరు ఎట్లా ముందుకు పోతున్నారన్న? సమస్య అంటే ఈరోజు సమస్య కాదు. ప్రతి ఒక్క పార్టీ వచ్చిన వాళ్ళు కూడా ఈవెన్ ఇంతకుముందు టీఆర్ఎస్ ఉండే వాళ్ళంతే మాకేంటంటే టోటల్ మీకు ట్యాక్స్ అనడం తీసేస్తా అని చెప్పి ఆశ చూపించారు. దీనివల్ల మేమంతా ఏమనుకున్నాం, సరే డ్రైవర్కి ఒక రేషన్ వస్తుంది కదా అని ఆశతో, సరే ట్యాక్స్ ఎట్లు లేదు కదా మాకు అని చెప్పి ఆలోచనతో టీఆర్ఎస్ సపోర్ట్ చేసాము. టీఆర్ఎస్ని ముందు తీసుకొచ్చినాం. ఈరోజు టీఆర్ఎస్ మా వల్ల అసెంబ్లీలో మాట్లాడిన వాళ్ళు మాకు వ్యతిరేకంగా అయిపోయారు. అసెంబ్లీలోనే ఆఖరికి ఏమైపోయింది, ఈ ఛానల్ పేరు మీద మళ్ళీ దాన్ని డబల్ చేసారు. 1,800 రూపీస్ పర్ మంత్ మనకి, అంటే 400 రూపీస్ మనకి సంవత్సరానికి ఉంటుండే ట్యాక్స్. అలాంటిది 1,800 పడుతుంది మనకి నెలకి. అంటే ఇటువైపు ఏంటంటే అది సామెత ఉంది కదా, అదేదో చెప్తుంటారు, చెప్పని టైం లేదు కాబట్టి అది దీన్ని చూపించి దాన్ని తీసుకుపోయినట్టు ఏంటంటే కొండను చూపించి బిన్నె తీసుకుపోయిన సామెత ఉంది. ఓపెన్గా చెప్తున్నా మీకు. అట్లా ఏంటంటే వీళ్ళు చిన్నదాన్ని మనకి ట్యాక్స్ రూపంలో మనకి మాఫ్ చేసినట్టు చేసి ఈ ఛానల్ రూపంలో దోచుకుపోయారు అన్నట్టు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళు ఏమంటున్నారు, టోటల్ ఏంటంటే లేడీస్కి, మా ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, మా భార్యలు పిల్లలు వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ ఫ్రీ బస్ అని పెట్టి మా కడుపును కొడుతున్నారు. మనం సంపాదన లేకుండా చేస్తున్నారు. ఆడవాళ్ళ ముందు మనం ఎందుకు పనికిరాకున్నట్లు చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు మీరు అన్నట్లు గవర్నమెంట్ ఉద్యోగులు ఎంతమంది లేడీస్ ఉన్నారు, ఇంకా ప్రైవేట్ వర్కర్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళంతా సంపాదించుకుంటున్నారు. వాళ్ళు కూడా ఈవెన్ డైరెక్ట్ ఓపెన్గా చెప్తున్నారు మాకు ఫ్రీ బస్ అవసరం లేదండి. మరి ఫ్రీ బస్ ఎందుకు గవర్నమెంట్ పెట్టింది అంటే మాకు అడుపులు కొట్టడానికి కోసమా? అంటే డ్రైవర్ మొగోడు అన్నట్టు ఒక ఆటో డ్రైవర్ అన్నట్టు ఎందుకు పనికిరావడం చూపెట్టడానికి కోసమా? మధ్యలో ఓలా ఊబర్ తీసుకొచ్చారు. మేము ఆల్రెడీ కొన్ని సంవత్సరాల నుంచి మనము పబ్లిక్ సర్వీస్ చేస్తూనే ఉన్నాం. ఈరోజు గూగుల్ అన్నాడు, ఇంటర్నెట్లో అవన్నీ ఈరోజు వచ్చింది. అంతకుముందు ఏ నెట్లు లేవు, ఏది లేవు. అంతకుముందు ఏంటంటే మనం ఏదైనా ఒక అడ్రస్ చెప్పారంటే డైరెక్ట్ వారి ఇంటి దగ్గర తీసుకొచ్చి పక్కనే ముందు చుట్టుపక్కనే ముందు కూడా చెప్పేస్తాం. ఎందుకంటే అంత సినారిటీస్ ఉన్నాయి మన డ్రైవర్స్కి. ఈరోజు ఎక్కడో బంగ్లాదేశ్ నుంచి అలాంటి వాళ్ళని ఎంటర్టైన్ చేయడం కోసం అని అనిపిస్తుంది నాకు. ఈరోజు ఏంటంటే ఈ ఓబరు ఇవన్నీ వస్తున్నాయి. వాళ్ళకి లైసెన్స్ ఎక్కడి నుంచి ఎవరిస్తారో మాకు తెలుస్తలేదు. అంటే వేరే దేశస్తునికి మా దేశంలో మా స్టేట్లో ఉండి ఒక నంబరు అడ్రస్ డోర్ నెంబర్ అని తప్పు ఉంటే కూడా మాకు లైసెన్స్ ఇస్తలేరు. అలాంటిది ఎక్కడో దేశం పరదేశిస్తున్నాడు. అలాంటి ఈరోజు కాకుండా రేపు వాడి నుంచి మనకి హాని ఉన్నాయి. అది తెలిసి కూడా వానికి ఆధార్ కార్డులు ఇస్తున్నారు, పాన్ కార్డులు ఇస్తున్నారు, లైసెన్స్ ఇస్తున్నారు. వానికి ఓలా ఊబర్ లోపల వాళ్ళకి ఏంటంటే అడ్మిషన్ ఇస్తున్నారు. అడ్మిషన్ చేసుకోవడం కాకుండా వాడు ఇంటి దగ్గర వచ్చి రూపాయి తీసుకుపోతున్నాడు. మరి ఇది ఎంతవరకు న్యాయం ఇది? అంటే మన దీంట్లో ఉండి మన ఓటు హక్కు ఉండటం మా దగ్గర ఓటు ఇచ్చుకొని ఇంకొకరిని సాయం చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ నాకు అర్థమవుతలేదు. కాబట్టి ఇప్పుడన్నా మన డ్రైవర్ సోదరులందరూ ఐక్యమత్యం కావాలి. ఇలాంటిదన్నీ మనము ద్వేషించాలి. ఈ ఫస్ట్ ఓలా ఊబర్ లాంటివి తీసేసేయాలి. ఈ ర్యాపిడో అని చెప్పి 2 వీలర్స్ ఇప్పుడు ఇస్తున్నారు. ఓలా ఊబర్లో కూడా వైట్ ఉన్నాయి. ఇప్పుడు మనకు తెలిసినట్టు ట్యాక్సీ ప్లేట్ లేకుంటే వైట్ బోర్డు ఇచ్చేస్తుంటే దాని మీద యాక్షన్ తీసుకుంటున్నారు. అలాంటిది వైట్ బోర్డు మీద 2 వీలర్ తీసుకోబోతున్నాడు. మన ఆడపిల్లలకి దాంట్లో భద్రత లేదు. ఏం తీసుకోపోయి ఏమవుతుంది? ఇప్పుడు అన్ని కేసులనే వస్తున్నాయి. మరి అలాంటి కేసు వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి సపోర్ట్గా ఉండి వీళ్ళని ఇదంతా చేస్తున్నారు. మరి అడుగులు చేసే వాళ్ళు లేరా గవర్నమెంట్ని? హైడ్రా పేరు మీద వచ్చి మా ఇండ్లే వాళ్ళు గుర్తుకొస్తున్నాయి. ఉన్నటోళ్ళు ఇల్లు గుర్తుకొస్తలేదు. మా ఇండ్లు ఏదైతే పక్కన ఉన్నాయో హైడ్రా పేరు మీద దాన్ని కూల్ చేస్తున్నారు. మేము కొన్నోళ్ళే కదా, మన పుణ్యంకేం రాలే. ఎక్కడో బంగ్లాదేశ్ వచ్చినాడు, అక్కడ గుడిసె కట్టుకున్నాడు. వాని ఇంకా వేరే నాయకులంతా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి వాళ్ళకి ఉండనిస్తున్నారు. వాళ్ళకి రేషన్ బియ్యం ఇస్తున్నారు. మనకి రేషన్ మన పేరు మీద ఏదో బైకో లేకుంటే బుల్లెటో ఏదో కారు ఉందనుకోండి, మాకు రేషన్ బియ్యం తీసేస్తున్నారు. అంటే మేము హక్కుదారులు కాదా? మాకు ఆధార్ కార్డు లేవా? అని ఉన్నాయి కదా. మా నుంచి గవర్నమెంట్ ఏదో రకంలో మన ట్యాక్స్ తీసి వసూలు చేస్తుంది. వసూలు చేసిన తర్వాత కూడా మనకి దాని రకమైన బెనిఫిట్ ఇస్తలేదు. మాకు కాకుండా తోటి డ్రైవర్ కన్నా ఇవ్వాలి కదా. డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు. ఎవరి కోసం ఇస్తున్నారు డబుల్ బెడ్రూమ్? మనం డ్రైవర్ కూడా డబుల్ బెడ్రూమ్ వస్తలేరు. లేనోళ్ళకి అంటున్నారు, పార్టీ కార్యకర్తలకు ఇస్తున్నారు. లేనోళ్ళకి అంటున్నారు, వాళ్ళు ఎవరైతే ఉన్నోళ్ళకి ఇస్తున్నారు. లేనోళ్ళకి అంటున్నారు, ఇన్ఫ్లుయెన్స్ పర్సన్కి ఇస్తున్నారు. మరి మా ఆటో డ్రైవర్కి ఏ ఇన్ఫ్లుయెన్స్ లేదు. మనకి మేమే అన్ని మొత్తం. మరి మాకెందుకు ఇవ్వలేకపోతున్నారు? దీని అడటోళ్ళు నాదులు లేడా? అంటే గవర్నమెంట్ మారితే అని అనుకున్నాం. గవర్నమెంట్ మారింది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. మరి ఇంకే గవర్నమెంట్ రావాలి ఇప్పుడు? నాకు తగ్గినట్లు మాకు నచ్చినట్లు మరి నాయకులు ఎన్నుకున్నాలా చెప్పండి. అలాగనే ఎన్నుకుంటాం నాయకుల్ని ఎన్నుకొని మనమే చేస్తాం, రూల్ చేస్తాం. ఇప్పుడు తమిళనాడులో టీవీకే వచ్చింది. అలాంటి నాయకులు నేను చూసుకున్నాలా? అటుంటే గవర్నమెంట్ ఎందుకు? ఎవరు ఇష్టంగా వాళ్ళు ఉంటాం. అంటే ఇప్పుడు 2.5 సంవత్సరాల్లో కూడా ఏదైతే ఒక ప్రమాద బీమా జరిగినప్పుడు కూడా ఒక ఇన్సూరెన్స్ పాలసీ మాకు తీయాలి, మాకు యూనియన్లకు అనేది ఒక భద్రత కల్పించాలి, అలాగే 12,000 కూడా చెల్లించాలి, ఫ్రీ బస్సును కూడా తీసేయాలి. లేకపోతే లక్షలల్లో ఉన్నాం మేము రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఆటో కార్మికులము. మా బతుకులు రోడ్డు మీద పడతాయి. పిల్లలకు కూడా ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో మేము ఉన్నాం. పూట గడపలేని పరిస్థితుల్లో ఎన్నోసార్లు కూడా ధర్నాలు చేపట్టారు. ఈ 2.5 సంవత్సరాల్లో కూడా మీ డిమాండ్లను నెరవేర్చకపోవడంపై మీరు ఏం చెప్తారన్న? అసలు సూటిగా చెప్పాలంటే ఏం చెప్తారు?
ఒకటే విషయం అండి బ్రదర్, ఇప్పుడు దాకా దాదాపు 9 నుంచి 11 సారి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ని కలిసినాం పొన్న ప్రభాకర్ గారిని. కలిసిన తర్వాత కూడా ఎప్పుడు వెళ్తే కూడా చేద్దాం చూద్దాం ఆ పని మీద ఉన్నాం, అది తప్ప వేరే మాట వస్తలేదు. చేద్దాం చూద్దాం అంతే, ఇంకేం లేదు. నెక్స్ట్ టైం ఇస్తారు, వాళ్ళు చెప్పిన టైం ప్రతి ఒక్క టైం పోయి అటెండ్ అవుతున్నాం. ఈ స్వాతి ముత్యంలో కమలాసన్ ఎట్లయితే పోయి ఉద్యోగం ఇస్తానంగానే నిలబడతారో అట్లా ప్రతిరోజు వాళ్ళ ఇంటి ముందు గేట్ ముందు ఆఫీస్ దగ్గర పోయి నిలబడుతున్నాం. చూసి చూడనట్లు వెళ్ళిపోతుండు, అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు. అంటే చేతిలో కానితనమా చెప్పండి. ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మన గవర్నమెంట్ ఏదైతే మనకు అనవసరం. మా తోటి డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైనా సాయం చేస్తారని ఆలోచనతో మేము ముందుకు వచ్చినాం. కానీ మనకు పొట్టకొట్టి ఏం సాధించాలనుకుంటున్నారు, దీనివల్ల ఏం లాభం ఉంది వాళ్ళకి? అంటే మన డ్రైవర్ అనడం ఉండొద్దు అనుకుంటున్నారు వాళ్ళు. మేము లేనిది వాళ్ళు ఎట్లా బతుకుతారు వాళ్ళు? ఈవెన్ ఈవెన్ వాళ్ళ కార్లో వాళ్ళు ఎక్కడైనా బయటకు వెళ్ళాలంటే కూడా డ్రైవరే కావాలి. సీఎం గారు కార్ డ్రైవ్ చేసుకొని పోలేరు కదా, మరి మా డ్రైవర్ కావాలి కదా. మా డ్రైవర్ వాడుకుంటారు కదా, వాడుకున్న తర్వాత మనకు తగిన న్యాయం చేయండి. లేని న్యాయం అవసరం లేదు, మాకు అన్యాయం అవసరం లేదు. మాకు కష్టపడుతున్నాం, మా కష్టానికి ఫలితం ఏంటి అడుగుతున్నాం. మీరు ఇప్పుడు ఇది మహాధర్నా అంటే మామూలుగా ఒక 10 మంది కార్మికులు కలిసి ఒక చిన్న ధర్నా చేస్తేనే కూడా ఎన్నో సమస్యలు కూడా రోడ్డు మీదకి వచ్చినటువంటి మనం చూసినాం. ఇప్పుడు ఈరోజు మహాధర్నా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో కార్మికులకు మొత్తం ఒక కూటమిలాగా ఏర్పడినటువంటి ధర్నా ఇది. అంటే ఒకవేళ ఈ ధర్నా తర్వాత మీకు సానుకూలంగా స్పందించకపోతే ఏం చేయబోతున్నారు మీరు ఫైనల్గా? మీరు కరెక్ట్గా అడిగారు. ఇప్పుడు సామెత ఉంది, పిల్లిని రూమ్లో బంధించి కొడితే ఏమవుతుంది, తిరగబడుతుంది. ఇప్పుడు మా డ్రైవర్ని కూడా చూసేంత వరకు మేము చూస్తున్నాం. మనకి రెచ్చిపోయింది అనుకోండి, ఏ డ్రైవర్ ఏ బండి ఉందో రోడ్డు మీద తీసుకొచ్చి రస్తా రోకో అనే కార్యక్రమాలు చేస్తాము. ఆ రస్తా రోకో కార్యక్రమం ఎట్లుందంటే ఈవెన్ రోడ్డు మీద ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి వాళ్ళు ఉంటే కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ప్రతి ఒక్కరు రోడ్డు మీద ధర్నాలు చేస్తాము, రస్తా రోకో కార్యక్రమం చేస్తాం. ఆఖరికి అవసరం వస్తే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ని కాదు సీఎం ఇల్లుని కూడా ముట్టడానికి వెనకాడడం ఉండదు. ఖచ్చితంగా చేయని కూడా వెనకాడడం. ఎందుకంటే మా ఊరు పుట్ట కాదు, ప్రతి ఒక్కరు పుట్ట దాదాపు 70 మంది వరకు సూసైడ్ చేసుకున్నారు, ఆత్మహత్య చేసుకున్నారు. మన శంకర్ గౌడ్ గురించి మీకు తెలుసు, ఆర్టీసీ గురించి. ఆ చిన్న ఒక అతను సూసైడ్ చేసి అటెంప్ట్ చేసినంత మాత్రం చనిపోయినాడు అతనికి 12 లక్షలు ఇచ్చారు. ఇమీడియట్గా వాళ్ళు సమస్యను పరిష్కరించారు. అంటే మనం 70 మంది చనిపోతే కూడా మన మీద కనికరం వస్తుంది కదా రేవంత్ రెడ్డి గారికి. మేము అదే రేవంత్ రెడ్డిని ఈ కాంగ్రెస్ పార్టీ లేకముందు మేమంతా ట్రాన్స్పోర్ట్ కలిసి టాక్సీ క్యాబ్ డ్రైవర్స్ అంతా అతన్ని పెద్ద మనిషిగా ఎన్నుకొని అతని ద్వారా మీటింగ్ కూడా పెట్టినాం మేము. ఆ మీటింగ్ పెట్టినాడు మన డ్రైవర్లందరికీ అది చేస్తా ఇది చేస్తా అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడినందుకు అతను ఏ పార్టీ అని మేము ఆలోచించలేదు. అతను ఓటేసి మనం గెలిపించినాం, ఎందుకంటే మాకు అందరికి పనికొస్తారని. ఈరోజు అదే అతనే అదే టాపీ మేస్త్రి కథ చెప్తారు కదా ఈ మధ్య ఆయన గురించి. అన్ని చెప్పడానికే పనికొస్తున్నది తప్ప పిట్టల ద్వారా ఈ మధ్య ఏంటంటే ఆయన కేసీఆర్ గారిని వాళ్ళ కూతురు చూపించారు. పిట్టల ద్వారా ఆయన చెప్తాడు అంతే చేయడనిసి, వానికంటే అధ్వానంగా ఉన్నాడు ఈయన. ఎందుకంటే ఈయన చెప్పడం అంతే ఖాళీ మనిషికి మాటలతో సంతోషిస్తాడు, అంతే సంతోషపరుస్తాడు. కానీ మనసులో అన్ని దుఃఖమే ఉందండి మాకు. వాస్తవానికి చెప్పుకుంటే చాలా ఉన్నాయి, బాధ ఉంది, కానీ 10 మందిలో చెప్పుకోలేకపోతున్నాము. కానీ మాకు కూడా స్వాభిమానాలు ఉన్నాయి, అభిమానాలు ఉన్నాయి, మానవత్వం ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయి. మన డ్రైవర్కి ఏంటంటే చాలామంది చాలా రకాల మనం సాయం చేసినాం. ఈవెన్ ఆటో డ్రైవర్ తరపు నుంచి డిపార్ట్మెంట్ కూడా మేము సాయం చేసినాం. ఎలాంటి కేసులో పొలిటీషియన్ కూడా సాయం చేసినాం. కానీ మా డ్రైవర్లు సాయం చేసిన మట్టి ఎవరు ముందుకు వస్తలేదు. ఈ సాయం చేయడానికి ఏ పార్టీ వస్తుందో, ఏ నాయకుడు వస్తాడో దానికోసం మేము చూస్తున్నాము. ఖచ్చితంగా అయితే మేము సాధిస్తాం అనుకున్నది మొత్తం. ఈసారి వదిలేదే లేదు, ఎంత దూరమైనా వెళ్తాము. రవాణా శాఖనే కాదు, సీఎం రేవంత్ రెడ్డి గారి ఇంటిని కూడా ముట్టడించడానికి వెనకడుగేం. ఎందుకంటే దాదాపు 70 మందికి ప్రాణాలు పోయినాయి. ఆర్టీసీ కార్మికులు ఒకరు ప్రాణం కోల్పోతేనే స్పందించినటువంటి గవర్నమెంట్ ఆర్టీసీ వాళ్ళ ప్రాణాలు కావా, వాళ్ళ కుటుంబాలు కావా, వాళ్ళ బాధ్యతలు కాదా అని చెప్తున్నారు. వాళ్ళు పెట్టినటువంటి డిమాండ్లలో కూడా పార్కింగ్ కావచ్చు, మినిమం మీటర్ మీద 50 రూపాయలు కావచ్చు, ఫ్రీ బస్సు గురించి కావచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి కూడా కావచ్చు. ఇవే ప్రధానమైన డిమాండ్లు. ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నారో వాటిని మాత్రం మేము అడుగుతున్నాము. మేము గొంతమ్మ కోరికలు అయితే కోరవట్లేదు. ధర్నాని మా ప్రభుత్వం కూడా గుర్తించాలని చెప్పేసి కూడా నాయకులు అయితే కోరడం జరుగుతుంది.